వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం ఎన్టీఆర్ నగర్ కాలనీలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో జరిగిన ఘటనపైన ఈ రోజు కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి తోటి విద్యార్థులు చపాతీలు కాల్చే కర్రతో వాతలు పెట్టారు. అదేవిధంగా ఈ యొక్క పాఠశాలలో తోటి విద్యార్థులు అనేకసార్లు ఇబ్బందులకు గురిచేసిన పాఠశాల ప్రిన్సిపల్ గాని పాఠశాల ఉపాధ్యాయులు గాని ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ గోప్యంగా ఉంచుతున్నారు. ఇట్టి సమాచారం తల్లిదండ్రులకు తెలిసినందుకు విద్యార్థి యొక్క తల్లిదండ్రులు పాఠశాలకు వస్తే లోపలికి వెళ్లకుండా గేటు మూసివేయడం జరిగింది. ఈ ఘటనను తాండూరు పట్టణ పోలీసులు ఎస్ఐ మరియు సిబ్బందితో పాఠశాలకు రావడం జరిగింది. పాఠశాల గేటు ముందు విద్యార్థి ఒక తల్లిదండ్రులు తాండూరు పట్టణ ఎస్ఐ గారి కూడా పాఠశాల లోపలికి రానివ్వకుండా గేటుకు తాళం వేయడం జరిగింది. ఈ యొక్క పాఠశాలలో గత నెల క్రితమే కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సర్వేలు చేసి సమస్యలను గుర్తించడం జరిగింది. పాఠశాలలో నెలకొన్న సమస్యలపైన ప్రిన్సిపల్ గారికి చెప్పినటువంటి ఇటు విషయంలో ప్రిన్సిపల్ గారు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు. అదేవిధంగా ఈ యొక్క గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ప్రతి ఆదివారం చపాతీలు చేయించడం, వంట పనులు చేయించడం చట్టవిరుద్ధమన్నారు. బాల కార్మిక చట్టం పెద్దేమిల్ గురుకుల పాఠశాలలో వర్తించదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ యొక్క పాఠశాలలో సీనియర్ జూనియర్లకు ర్యాగింగ్ చేయడం, రాత్రి సమయంలో విద్యార్థులు బయట తిరిగి రావడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి ఈ యొక్క గురుకుల పాఠశాలను తనిఖీ చేసి పూర్తి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో కేవీపీఎస్ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేశారు. మిత్రులారా, అందరికీ నమస్కారం. నా పేరు ఉప్పలి మల్కయ్య, వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల బాలులకు సంబంధించిన పాఠశాలలో ఈరోజు ఆదివారం కాబట్టి విద్యార్థులతో చపాతీలు చేస్తుండగా తోటి విద్యార్థి ఒక విద్యార్థిని చపాతీలు చేసినటువంటి యొక్క ఖర్చుతోటి వాతలు పెట్టడం జరిగింది. ఈ యొక్క సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలిస్తే తల్లిదండ్రులు అక్కడ ఒక పాఠశాల దగ్గర చేరుకోవడం జరిగింది. అదేవిధంగా వారితో పాటు తాండూరు పట్టణకు సంబంధించిన ఎస్ఐ గారితో సిబ్బందితోటి ఆ యొక్క పాఠశాలకు రావడం జరిగింది. ఆ యొక్క పాఠశాలలో విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు కానీ పోలీసులకు కానీ ఈరోజు లోపలికి రానివ్వకుండా గేటుకు తాళవేయడం జరిగింది. ఇదైతే విద్యార్థులతోటి ప్రతి ఒక్క ఆదివారం ఒక క్లాసు విద్యార్థులు చపాతీ చేయాలి, అది వంట పని చేయడం యొక్క నిబంధనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే బాల కార్మికుల చట్టం ఉన్నప్పటికీ కూడా పెద్దములు గురుకుల పాఠశాలలో బాల కార్మిక చట్టం అమలు కావడం లేదంటే ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటి గతంలో కూడా కేవీపీఎస్గా ప్రజా సంఘాలుగా పాఠశాలలో సర్వే చేసి ప్రిన్సిపల్ గారికి యొక్క సమస్యలపైన చెప్పడం జరిగింది. అప్పటికి కూడా విద్యార్థులు యొక్క ప్రిన్సిపల్ యొక్క ఆ పాఠశాల యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం అనేది ఈ రకంగా ఘటన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే వికారాబాద్ డీఓ గారు కానీ, జిల్లా విద్యాధికారి కానీ, కలెక్టర్ గారు కానీ తక్షణమే ఒక పాఠశాలను సందర్శించాలి. పాఠశాలలో సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏదైతే విద్యార్థులకు తోటి విద్యార్థులతోటి ర్యాగింగ్లు చేయడం, అదేవిధంగా రాత్రి సమయంలో పిల్లలు బయటికి రావడం సరైనది కాదు. తక్షణమే ఒక ప్రిన్సిపల్ గారు కానీ, పాఠశాల యాజమాన్యం గారు కానీ ఈ ఘటనపైన పూర్తిగా పైస్థాయి అధికారులు విచారణ జరిపి బాధ్యులమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఏదైతే ప్రతి ఆదివారము విద్యార్థులతోటి చపాతీలు కానీ వంట పనులు చేయడం అనేది సరైనది కాదు. తక్షణమే పోలీసు అధికారులు అటువంటి వారిపైన కానీ ఆ బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ ఘటనపైన జిల్లాధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ ఒక పాఠశాలను తనిఖీ చేసి విజిట్ చేసి పూర్తి సమగ్ర విచారణపై బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.